పహల్గాం దాడికి ప్రతీకారంగా యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఇండియన్ ఆర్మీలో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఇటు భారత వైమానిక దళం కూడా తన సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్రమన్ పేరుతో భారీ వైమానిక విన్యాసాలను నిర్వహిస్తుంది. సెంట్రల్ సెక్టార్ పరిధిలోని గగనతలంలో జరుగుతున్న ఈ కసరత్తులో రఫేల్, సుఖైతో పాటు వాయుసేన అమ్ముల పొదలోకి ప్రధాన యుద్ధ విమాన శ్రేణులు పాల్గొంటున్నాయి. ఇక ఈ విన్యాసాల కోసం తూర్పు వైపున ఉన్న స్థావరాలతో సహా పలు వైమానిక కేంద్రాల నుంచి వాయుసేనకు చెందిన సాధన సంపత్తిని, యుద్ధ విమానాలను తరలించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఇక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ యుద్ధ విమానాలు అత్యంత క్లిష్టమైన విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా భూతలంపై ఖచ్చితత్వంతో దాడులు చేయడం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ డ్రిల్స్ వంటి సంక్లిష్టమైన కార్యకలాపాలను ఈ విన్యాసాల్లో భాగంగా సాధన చేస్తున్నట్లు రక్షణ రంగం వర్గాలు వివరించాయి. ఇక మైదాన ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు వంటి విభిన్న భౌగోళిక పరిస్థితుల్లో క్లిష్టమైన భూతల దాడి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు భారత వైమానిక దళం ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నట్లు రక్షణ వర్గాలు తెలియజేశాయి. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ ఆక్రమణ విన్యాసాలు దోహదపడతాయని భావిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ ఎయిర్ డ్రిల్ జరుగుతూ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇప్పటికే పాకిస్తాన్ పై దౌత్య చర్యలు తీసుకున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతుందని సమాచారం. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ తన నిబద్ధతను నిలబెట్టుకోవడంతో కాల్పుల విరమణ రద్దును కూడా కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రపంచం ముందు పాక్ ఎన్ని దొంగ ఏడుపులు ఏడ్చినా అక్కడ చెక్ పెట్టాలని భావిస్తుంది భారత్. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, యుక్రెయిన్, ఇజ్రాయిల్, ఇరాన్, సౌదీ అరేబియా, శ్రీలంక, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు పహల్గాం దాడిని ఖండించాయి. యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని తప్పుపట్టింది. కాబట్టి ప్రపంచం ముందు పాక్ ఇకపై బుకాయింపుల ప్రయత్నాలు కూడా భారత్ సమర్థవంతంగానే దెబ్బకొట్టి దోషిగా నిలబెట్టనుంది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడితో బోర్డర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతుంది పాక్. ఇక లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట కాల్పులకు దిగుతూ పాక్ ఆర్మీ రచ్చగొడుతుంది. వీటిని ధీటుగా తిప్పికొడుతున్నాయి భద్రతా బలగాలు. అర్ధరాత్రి సమయంలో కాల్పులతో పలు ఆర్మీ పోస్టులు దద్దరిల్లాయి. తుపాకుల మూతతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.